బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్మాల్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. అయితే ఇది ఆర్మ్ లూజ్ 7 నుండి 8 మధ్యలో ఉన్నప్పుడు మీరు ఈ విధంగా అయితే బ్లౌజ్ని కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఎప్పుడు కూడా నా మెథడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్సే కట్ చేస్తాను. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇక్కడ ఆల్రెడీ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను. కింద వైపున స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేశాను. ఇక్కడ హ్యాండ్ యొక్క హైట్ని అయితే కొలుచుకుంటున్నాను అనమాట. కరెక్ట్గా షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి కింద వరకు కూడా కొలుచుకున్నాను. ఇక్కడ నాకు 6.5 అలా వచ్చింది. సో నేను ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి 7.5 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. కిందన ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేశాను అనమాట. సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అన్నది చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 4.25 ఇంచీలు అయితే వచ్చింది. 4.25 ఇంచీలకి ఒక మార్కింగ్ చేశాను. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు అయితే మార్క్ చేశాను. ఇప్పుడు ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేస్తున్నాను. సో ఆర్మ్ లూజ్ బ్యాక్ పార్ట్ నుండి చెక్ చేస్తున్నాను అనమాట. 7.5 ఇంచీలు అయితే వచ్చింది. ఇది మనకి ఆర్మ్ లూజ్ 7 నుండి 8 మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ హ్యాండ్ డౌన్ అన్నది 3 ఇంచీలు అయితే తీసుకోవాలి. సో 3 ఇంచీలకి ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు పై లైన్ నుండి కింద లైన్కి 7.5 ఇంచీలు ఎక్కడ వస్తుందో అన్నది చూసుకోవాలి. ఇలా టేప్ని ఇలా పెట్టుకొని 7.5 వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు అయితే మార్క్ చేశాను. ఇప్పుడు మనం మార్క్ చేసిన ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ 2 లైన్స్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు చూడండి, సెకండ్ లైన్ మీద టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టండి, హాఫ్గా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ మార్కింగ్ని బేస్ చేసి పైకి స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇది మనకి ఆర్మ్ లూజ్ 7 నుండి 8 మధ్యలో ఉంది కదా. సో ఇక్కడ ఈ కార్నర్లో 1.5 ఇంచుకి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కర్వ్ స్కేల్ యూస్ చేసి ఆ మార్కింగ్ వరకు ఇలా ఒక కర్వ్ని మళ్ళీ ఇక్కడ వరకు డ్రా చేసిన తర్వాత ఈ కర్వ్ స్కేల్ని అయితే రివర్స్ చేసుకొని ఇలా ఇచ్చుకున్నామంటే షేప్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇంటూ సింబల్లో వచ్చిన దగ్గర 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి డౌన్కి. అండ్ ఇక్కడ సైడ్ జాయింట్ వైపున ఒక లైన్ డ్రా చేసాం కదా, అక్కడి నుంచి మన వైపుగా ఒక 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత మళ్ళీ కర్వ్ స్కేల్తోని ఈ మార్కింగ్స్ కలుపుకుంటూ ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ నాకు చిన్నది ఇటు సైడ్ వచ్చినట్టు అనిపించింది అనమాట లోపల క్లాత్. సో అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పైన ఉన్న మార్కింగ్ మీద కట్ చేయాలి, లోతుగా ఉన్న దాని మీద కట్ చేయకూడదు. సో ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్కు, ఈ మిడిల్లో ఒక టక్కు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం క్లాత్ అయితే మూవ్ అయింది, మళ్ళీ సెట్ చేస్తున్నాను నీట్గా. సో ఇప్పుడు చూడండి, ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే లోతుగా ఉన్న పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్లో ఒక టక్ పెట్టుకోవాలన్నమాట. అంతే, హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా కటింగ్ అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేయాలి. బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం సేమ్ మళ్ళీ సింగిల్ ఫోల్డింగ్ ఉండాలన్నమాట. ఇక్కడ ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి, ఓపెనింగ్స్ మనకి ఆపోజిట్ సైడ్లో ఉన్నట్లుగా చూసుకోవాలి. సేమ్ ఇందాకలాగే ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ని ఐరన్ చేశాను. బట్ ఏంటంటే అయినా సరే కొంచెం ఇలా ఉంది. ఐరన్ చేయకముందు ఇంకా దారుణంగా ఉండేదన్నమాట. ఐరన్ చేయబట్టి కొంచెం అలా సెట్ అయింది. సో ఇప్పుడు మనం బ్లౌజ్ హైట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి కదా. బ్లౌజ్ని అయితే నార్మల్గా రిటర్న్ తీసాను, రైట్ సైడ్కి ఉన్నట్లుగా పెట్టేసుకున్నాను ఫస్ట్. ఇప్పుడు చూడండి, ఈ లైనింగ్ క్లాత్ని అయితే సెట్ చేస్తున్నాను మంచిగా. ఇప్పుడు కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ లైన్ మీదుగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ని నీట్గా ఒక లెవెల్గా ఉన్నట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ 7.5 వచ్చింది కదా, దీనికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి 1 సైడ్ చెస్ట్ లూజ్ అయితే వస్తుంది. సో 8.5 ఇంచీలకి ఒక మార్కింగ్ చేశానండి. అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు అయితే యాడ్ చేశాను. సేమ్ ఇక్కడ కూడా అంతే, 8.5 ఇంచీలకి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా ఇలా లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. చూడండి, మీ ఆర్మ్ లూజ్ 7 నుండి 8 మధ్యలో ఉంటే ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు బ్లౌజ్, మన ఆది బ్లౌజ్లో బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 12.5 ఇంచీలు అయితే వచ్చింది. సో నేను కింద వైపున పై వైపున ఖర్చుతో కలిపి 13.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నాను. అండ్ అలానే ఇదే 13.5 ఇంచీలకి
ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక బాక్స్‌లా రెడీ అయింది కదా! ఇప్పుడు మిగతా మార్కింగ్స్ అన్నీ కూడా ఈ బాక్స్‌లోనే మనం చేసుకోవాలి. టోటల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్‌కి మార్క్ చేశాను. ఎందుకంటే ఇది మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా! సో, స్మాల్ సైజ్ బ్లౌజ్ అనేటప్పటికి షోల్డర్ కలిపి 5 ఇంచీలు అండ్ నెక్ 2 ఇంచెస్‌కి అయితే మార్క్ చేశాను. అండ్ అలానే చంక డౌను 5.5 ఇంచీలు. ఇక్కడ కూడా ఇంతే అనమాట. చంక డౌను 5.5 ఇంచీలకి అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటే మనకు ఒక ఎల్ షేప్ అయితే వస్తుంది. సో, ఈ కార్నర్‌లో మనకి కర్వ్ షేప్ వస్తుంది. సో, ఇక్కడ కర్వ్ స్కేల్ పెట్టుకొని ఇలా రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్‌లో ఏంటంటే ఎంత మెజర్‌మెంట్ పెట్టుకోవాలి అంటున్నారు. నేను జస్ట్ ఈ స్కేల్ పెట్టుకొని ఆ లైన్స్‌కి టచ్ అయ్యేటట్లుగా కరువు తీసుకుంటాను అంతే. ఇంకా ప్రత్యేకించి దీనికోసం మెజర్‌మెంట్స్ ఏమి తీయను. ఇక్కడ బ్యాక్ నెక్ హైట్ చెక్ చేస్తున్నాననమాట. 6 ఇంచీలు అలా వచ్చినట్టుంది. సో, నేను ఖర్చుతో కలిపి పావు తక్కువ 7 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. అండ్ అలానే పై వైపున నెక్ 2 ఇంచెస్‌కి మార్క్ చేశాను కాబట్టి కిందన 2.5కి మార్క్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల రౌండ్ అన్నది పర్ఫెక్ట్‌గా తిరుగుతుంది. ఇప్పుడు కూడా చూడండి ఇక్కడ లైన్స్ టచ్ అయ్యేటట్లుగా ఈ కర్వ్ స్కేల్ పెడతాను జస్ట్. ఈ రౌండ్ తీసేసుకుంటాను అంతే. మనకి చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ నెక్ వైపు ఒక పావించి డౌన్‌కి మార్క్ చేసి షోల్డర్‌లోకి ఆ లైన్ అన్నది కలిపేస్తున్నాను. అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అనమాట. సో, ఖర్చు కోసం ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ లూజు చెక్ చేసుకోవాలి. అండ్ అలానే నెక్ రౌండ్ కూడా చెక్ చేసుకోండి. మనకి అప్పుడే తెలుస్తుంది కదా పర్ఫెక్ట్‌గా వచ్చిందో లేదో అన్నది. ఇక నేను షోల్డర్ కూడా చెక్ చేస్తున్నాను. ఖర్చు పోగా మనకి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే జస్ట్ ఇలా లైట్‌గా కటింగ్ చేసుకోండి అది. సో, ఇక్కడ నాకు పర్ఫెక్ట్‌గా ఉంది కానీ ఒక పావించ్ అనమాట డిఫరెన్స్ చూపించింది. సో, ఆ పావించ్ కూడా లైన్ డ్రా చేశాను. ఆ లైన్ మీదగా కట్ చేస్తాను. ఆర్మ్ లూజ్ చెక్ చేశాను. పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు నెక్ రౌండ్ కూడా చెక్ చేస్తున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇప్పుడు మొత్తం అంతా ఎలా అయితే మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ ఆధారంగా కటింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ మనం అంటే కస్టమర్ షోల్డర్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం మార్క్ చేశాననమాట. జస్ట్ మనం అటు ఇటు ఖర్చుకు పోగా మిగతాది కట్ చేసుకోవాలి. జస్ట్ ఒక పావించ్ అయితే కట్ చేశాను. ఆ పావించ్ కూడా మనకి పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. కాకపోతే పర్ఫెక్ట్‌గా ఉండాలి అనుకుంటే అలా కట్ చేసుకోవాలనమాట. ఇక్కడ మిడిల్‌కి ఫోల్డ్ చేసి ఇక్కడ టక్స్ కోసం అయితే కట్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. మనం హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ కట్ చేయగా ఈ మిడిల్‌లో పీస్ ఉంటుంది కదా! దీంట్లోనే మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా మనం హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. లేదంటే బ్యాక్ పార్ట్ అయినా కట్ చేసుకోవచ్చు. బట్ ఈ 2 కట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎలా పెట్టుకుంటే బాగా సెట్ అవుతుందా అనేసి చూస్తున్నాను. ఇక్కడ ఎలా అయినా సరే అతుకులు పడవన్నమాట. ఎందుకంటే ఇది నేను తీసుకొచ్చాను. ఈ లైనింగ్‌ని తాన్‌లో తీసుకొచ్చాను. సో, మనం ఎప్పుడైనా తాన్‌లో గనక ఇలా లైనింగ్ క్లాత్ తెచ్చుకుంటే మనకి ఎక్కువగా అతుకులు పడవు. అందులోని ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా! సో, స్మాల్ సైజ్ అవ్వడం వల్ల ఇది తాన్ లైనింగ్ అవ్వడం వల్ల మనకి ఎక్కువగా అతుకులైతే పడవన్నమాట. సో, ఈ మధ్యన ఎక్కువగా నేను తాన్స్‌లోవే ప్రిఫర్ చేస్తున్నాను. మనకు కూడా వర్క్ అన్నది ఫాస్ట్‌గా అవుతుంది. ఇలా తాన్‌లో లైనింగ్ తేవడం వల్ల అతుకులు ఎక్కువ పడవు కదా! సో, ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌నైతే బ్యాక్ పార్ట్‌ని పెట్టేసి మొత్తం అంతా ఇలా మార్కింగ్ చేసేసాను. మార్కింగ్ చేసిన తర్వాత ఈ మిడిల్‌లో చంక రౌండ్ తిరిగే చోట ఫ్రంట్ పార్ట్‌లో లోతు కోసం లోతైతే తీశాను. ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో అన్నది ఇలా టేప్‌ని స్ట్రైట్‌గా పెట్టి స్కేల్ అడ్డంగా పెట్టి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 5.5 ఇంచీలు వచ్చింది. 5.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్‌తోని ఇలా లైన్స్ అయితే కలిపేసుకుంటున్నాను అంతే. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఈ కార్నర్ దగ్గర కర్వ్ స్కేల్ పెట్టుకొని మళ్ళీ లైన్స్ టచ్ అయ్యే దగ్గర ఇలా కర్వ్ అయితే డ్రా చేసేసాను. ఇప్పుడు చూడండి టోటల్ హైట్ మనకి బ్యాక్ పార్ట్‌లో 13.5 ఇంచీలు కదా! సో, దానికి 1½ ఇంచ్ అన్నది మైనస్ చేయాలి. అంటే 12 ఇంచెస్ అనమాట. 12 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఆ మార్కింగ్‌ని బేస్ చేసుకొని ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసాను. ఇలా డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో ఊక్సులు పట్టీ దగ్గర చూడండి షేప్ బెల్ట్ వరకు. షేప్ బెల్ట్ మనం స్టిచ్ చేస్తాం కదా! అంతవరకే చూడాలి. సో, ఇక్కడ నాకు 3.5 ఇంచీలు అయితే వచ్చింది. ఇక్కడ మనం 1½ ఇంచ్ అన్నది యాడ్ చేయాలి. 3.5 ఇంచీలకి
1½ ఇంచ్ యాడ్ చేస్తే 5 ఇంచీలు అయితే వచ్చింది కదా! సో, 5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేశాను. అండ్ అలానే ఇక్కడ మెయిన్ డాట్ ఎక్కడితో స్టార్ట్ అవుతుందో అన్నది కూడా చెక్ చేసుకోవాలి. 3 ఇంచుల వరకు కూడా ఉంది. సో, 3 ఇంచులకి ఒక మార్కింగ్ చేశాను. అండ్ అలానే ఇక్కడ షేపు డాట్ యొక్క విడ్త్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు వన్ సైడు 1½ ఇంచ్ అలా వచ్చింది. సో, నేను ఇక్కడ మొత్తానికి 2½ ఇంచీలు అయితే మార్క్ చేశాను. అండ్ అలానే ఈ సైడ్ జాయింట్ వైపు విడ్త్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. అది ఎంత ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడ నేను 6½ ఇంచీలకి అయితే పెట్టాను. సో, ఇలా మొత్తం అంతా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ ఆధారంగా మొత్తం అంతా నీట్‌గా కట్ చేసుకోవడమే. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ లాస్ట్ అయిపోయింది. నేను కూడా మీ అందరికీ క్లియర్‌గా అర్థమయ్యేటట్లే చెప్పాననుకున్నాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్‌లో అడగండి. ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో, ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్‌ని నాకు అలవాటు ఉంది కాబట్టి మూవ్ చేస్తున్నాను. మీరైతే అస్సలు మూవ్ చేయకండి. ఎందుకంటే క్లాత్ గనుక అటు ఇటు అయితే మళ్ళీ బ్లౌజ్ అంతా చెడిపోతుంది. సో, నాకు కొంచెం అలవాటు ఉంది, ప్రాక్టీస్ ఉంది కాబట్టి మూవ్ చేసినా నేను రెండిటిని కలిపి మూవ్ చేయగలను. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేశాను కదా! షేప్ బెల్ట్లు అండ్ అలానే బ్యాక్ పార్ట్‌లో హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేస్తాం కదా! సో, దానికోసం కోర ఉన్న పీస్‌ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కోర ఉన్న పీస్ కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అది నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం మిగతా పీసులు కూడా కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్లు అనమాట. షేప్ బెల్ట్లు కట్ చేస్తున్నాను. అందుకోసం మనకి ఇక్కడ విడ్త్ ఎంత తీయాలో అన్నది చాలామందికి డౌట్ అనమాట. మీకు ఆ కన్‌ఫ్యూజ్ ఏం లేకుండా జస్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్‌ని పెట్టేసుకోండి. ఇటు అటు లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ బ్లౌజ్‌లో షేప్ బెల్ట్ స్టిచ్ చేసి ఉంటుంది కదా! సో, ఆ షేప్ బెల్ట్ యొక్క హైట్ స్టార్టింగ్‌లో ఎంతుంది అండ్ సైడ్ జాయింట్ వైపు ఎంతుందో అన్నది చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు స్టార్టింగ్‌లో 3 ఇంచీలు 2 ఇంచీలు వచ్చింది ఒకవైపు, 2½ ఇంచీలు ఒకవైపు వచ్చింది. సో, 3½ ఇంచీలు 3 ఇంచీలకైతే మార్క్ చేశాను. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేశాను. అది ఎంతైతే వచ్చిందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే యాడ్ చేసుకున్నాను. అంతే, చాలా సింపుల్. సో, ఇప్పుడు ఆ లైన్‌కి ఈ లైన్‌కి కలుపుకున్నామంటే మనకి షేప్ అన్నది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. సో, ఇలా ట్రై చేయండి ఒకసారి. ఏమైనా ఎక్స్ట్రా ఉన్న స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్ వైపు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే క్రాస్ పీసులు కట్ చేసుకుంటున్నాను హెమ్మింగ్ కోసం. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అయితే చూపిస్తాను ఎలా ఉందో అన్నది. ఒరిజినల్ క్లాత్‌ని ఏ విధంగా కట్ చేశాను అన్నది షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ అలాగే సపోర్ట్ నాకు చాలా మోటివేషన్‌గా ఉంటాయి. అలాగే వీడియోకి ఒక హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.